మనం నిత్యం ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎలాగా ఆలోచిస్తున్నామో మనం మనల్ని మనం చూసుకుంటూ ఉండాలి. ప్రకృతి నుంచి గానీ, వ్యక్తుల నుంచి గానీ, ఎవరి నుంచైనా సరే మనం సహాయం పొందామనుకోండి, వారికి మనం తిరిగి కృతజ్ఞత చెప్పాలి. అలవాటు లేకపోతే అలవాటు చేసుకోవాలి. అలాంటి మంచి భావాలు ఉన్నప్పుడు మనకి చాలా, చాలా తిరిగి మనకి చాలా శక్తి వస్తది. దైవం నుంచి కూడా మనం ప్రతిరోజు దైవంతో మాట్లాడుకుని, ఆయన ప్రార్థన చేసుకొని, ఆయనతో మనకు ఎన్నో కార్యాలు, ఎన్నో పనులు జరుగుతాయి కాబట్టి మనం ఆయనకి కూడా కృతజ్ఞత చెప్పాలి. ఆయన నుంచి ఎంతో శక్తిని పొందుతాం. మరి మనకి ఎలాంటి అలవాట్లు లేవు, మనం అని మనం ఉండకూడదు. ఒకవేళ తెలుసుకొని మనల్ని మనం గమనించుకుని అలాంటి మంచి అలవాట్లు ఎవరి నుంచైనా సరే మనం వ్యతిరేక భావాలతో ఉన్న వారిని కూడా మనం ప్రేమతో, సద్భావనతో వారితో మనం ఇలాగే ఉంటే వారి నుంచి కూడా మనకు తిరిగి మంచి భావాలే తిరిగి మనకొస్తాయి. ఇలా మనం చూసుకుంటూ మంచి భావాలతో మంచిని పెంచుకుంటూ ఉండాలి. ఈ అలవాటు లేకపోతే ఇంకా జీవితం చాలా దుఃఖమయంగా, కఠినంగా ఉంటది. ఏదైనా సహాయం అందుకున్నప్పుడు తిరిగి మనం